అందరికీ నమస్కారము. బాబు గారికి నాకు తెలిసినంతవరకు అంతో ఇంతో నీతి నిజాయితీగా ఉండే జనాలు అనుకునేటువంటి కొన్ని సమస్యల గురించి చెప్పాలనుకుంటున్నాను. రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ప్రజలకు మేలు చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కష్టం మీద కాలేజీలు తీసుకొస్తే అవి ప్రైవేట్ పరమంలోకి చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆశించి పేద ప్రజలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. అది మానుకోవాలని నేను కోరుకుంటున్నా ప్రజల ద్వారా. ఎందుకంటే పేదలు, బలహీన వర్గాల వాళ్ళు అందరికీ పెద్ద కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల టైప్లో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మంచి ఉద్దేశంతో కొన్ని కాలేజీలను తీసుకొని వస్తే వాటిని ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోవడం ఎంత మటుకు సమంజసమో అని నేను అడుగుతున్నాను. అలాగే కాలేజీలు ఉన్నాయి, నా దగ్గర పెట్టుబడులు లేవు, ఏపీ స్టేట్లో నేను ఏం చేయలేను. ఏమయ్యా, ఏమి చేయలేవా నువ్వు? ట్యాంపరింగ్ చేయడానికి వేల కోట్లు పెడతావు. సీఎం ఏ దారినైనావో నీకే తెలియాలా? నీ మనస్సాక్షికి నీకు తెలుసు. నువ్వు సీఎం ఏ విధంగా అయ్యావు అనేది నీ మనస్సాక్షికి తెలుసు. కానీ నీ ఏ విధంగా అయినావు, ఏం కథ, ఎట్లా అని ఎవరు అడగడం లేదు నిన్నప్పుడు. అయినావు, అయిపోయింది. ప్రజలకు మేలు చేయి, ఇప్పుడైనా మంచి పేరు తెచ్చుకొని నేను మనవి చేసుకుంటున్నా. అది ఒకటే కాదు, జనాలకు మేలు చేసే విధానము ఉన్నప్పుడు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా ఆ జనాలే నిన్ను కాపాడుతారు. పేద ప్రజలకు కష్టపడి సంపాదించినటువంటి కాలేజీలను బిజినెస్ మ్యాన్ల చేతికి అప్పజెప్పి, నీ బినామీలకు అప్పజెప్పి ప్రజల కడుపు కొట్టద్దని నేను అడుగుతున్నాను. ఏమయ్యా, గుంటూరులో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఆ టైంలో ఎంత పెట్టుబడి పెట్టారు వాళ్ళు? ఎంత బ్రహ్మాండంగా నడుస్తుంది. చిరస్థాయిగా నిలబడిపోయేటటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, సిద్ధార్థ యూనివర్సిటీ, వీటిని చూసి పలానా టైంలో చంద్రబాబు కూడా ఈ విధంగా చేసినాడని ప్రజలు చెప్పుకోవాలి. కానీ పలానా టైంలో వచ్చినటువంటివి చంద్రబాబు గారు ప్రైవేటర్లకు అమ్ముకున్నారని మాత్రం చెప్పుకోకూడదు. నేను అది చెడు చెప్తున్నానో మంచి చెప్తున్నానో ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ విధంగా. పోనీ నువ్వు ఏదో ఒక 2 పేజీలో 3 పేజీలో 4 పేజీలో తీసుకొని వచ్చావు. సూపర్ 6 అంట, సూపర్ 7 అంట, లోకేష్ 7 అంట, నువ్వు సూపర్ స్టార్ అంట. ఈ డబ్బులన్నీ మొత్తం లోకేష్ అకౌంట్లోకి వెళ్తున్నాయి. ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేను? అమ్మఒడి ఏం చేసావు? నాన్నకు పంగనామాలు పెట్టావే. తిరుపతి స్వామికి నువ్వు ప్రసాదాల మీద అబద్ధాలాడావు. ఆ దెబ్బ నీకు ఫస్ట్ టైం తగిలింది, గుర్తుందా? ప్రసాదాల్లో ఏదో కొవ్వు వాడినారని చెప్పావు. ఆ దెబ్బ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది నీకు. ఆల్రెడీ నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే గారు. ఆయన అయితే దాన వీర సూర కర్ణుని అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి మీదకి మిస్సాలు దూగి తొడగొట్టి ఛాలెంజ్లు చేశాడు. ప్రసాదం మీద ఏం అవాకులు చేల్చారు? మరి మీరు చేసింది ఏముంది? కొండను తోగి ఎలకనన్నా పట్టుకున్నారా? కనీసం ఎక్కడ అన్యాయం జరిగిందో తేల్చారా? నిన్న తిరుపతిలో 6 మంది చనిపోయారు. 6 మందిని చనిపోయినప్పుడు
ఏం చేస్తున్నావయ్యా చంద్రబాబు గారు? మీరు మీ చైర్మన్ కనుక చెప్పుకోలేరా మీరు? ఇది పద్ధతి కాదు, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని. ఏమన్నంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తుని అంటావు, ఎన్నో కథలు చెప్తావు, చేసేటన్ని పనికి మళ్ళ పనులు ప్రజలకేమో ఘనంగా చెప్తావు. నువ్వు చెప్పింది ఏది చెప్తే అది వినాలి ప్రజలు. అది తప్పు సార్ అన్నా కానీ కాదు, అది రైట్ అంటావు. ఎన్ని రోజులు నిన్ను భరించాలనో ఈ ప్రజలకు తెలుసు, ఎన్ని రోజులకు నిన్ను పీఠం మీద దించాలనో ఈ ప్రజలకు తెలుసు. వాళ్ళకి వీళ్ళకి లొల్లి పెడతావు, నువ్వేమో ప్రశాంతంగా నవ్వుతూ కూర్చుంటావు. ఏదో అది చంద్రబాబు గారు, మీరు ఏది ఎన్ని అబద్ధాలన్నా ఏమి చేసినా టోటల్ చూస్తే ప్రజలు నీ అబద్ధాలు చెప్పినా నమ్ముతానన్నారు. తెలుసయ్యా, ప్రజలందరికీ తెలుసు నీ మానవత్వం. నేర్పించు కుమారునికి సక్రమమైన పద్ధతి ఎట్లా అని. కాలేజీలను ఏ విధంగా ఉద్ధరించాలో నువ్వు చూసుకో. యూనివర్సిటీలు నీ పేరు మీద నువ్వు యూనివర్సిటీలను డెవలప్ చేస్తే ఒక్కొక్క కాలేజీకి 25 కోట్లు 225 కోట్లు నువ్వు పెట్టలేవా? ఒక్కొక్క కాలేజీకి నువ్వు కనీసము 250 కోట్లు పెట్టలేవా? నీ దగ్గర బడ్జెట్ లేవా? దాసోకు పోనీకి డబ్బులుంటాయి, ఆస్ట్రేలియాకి పోనీకి డబ్బులు ఉంటాయి, తీర్థయాత్రలకు పోనీకి టైం ఉంటుంది. ప్రజల గురించి ఉపయోగపడే దాంట్లో కాలేజీలకు మాత్రం నీకు డబ్బులు లేవంటావు. ఎందుకు బాబు గారు, చంద్రబాబు గారు, ఇప్పటికైనా ఇబ్బంది లేదు. ఆ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు. ఒక్కొక్క కాలేజీకి 250 కోట్లు నువ్వు పెట్టలేవా? నీకు సత్తా లేదా? జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవయ్యా, చిన్నోడైనా కానీ. నీతిగా నిజాయితీగా చెప్పగలిగినాడు, చెప్పినవన్నీ చేసినాడు. కానీ నువ్వు చెప్పినవన్నీ ఎక్కడ చూసినా సాటిస్ఫాక్షన్ లేకుండా ఏం చేస్తానో నీకే తెలియదు. బాబుగారు, ఇప్పటికైనా ప్రజలకు మేలు చెయ్యండి అని నేను మనవి చేసుకుంటున్నా. చాలయ్యా నీకు. ఒక మనిషికి బతకడానికి ఎంత డబ్బులు అవసరం? ఒక మనిషికి, ఒక ఫ్యామిలీకి, ఒక కుటుంబానికి బతకడానికి ఎన్ని డబ్బులు అవసరం? నీ లైఫ్ లాంగ్ 100 సంవత్సరాలు నువ్వు ఇంకా 100 సంవత్సరాలు నువ్వు బతికినా నీ హెరిటేజ్ కంపెనీ చాలు నీకు. డబ్బులు ఎందుకయ్యా? ప్రజలకు సేవ చేయి. కనీసం ఈ వయసులో అయినా చంద్రబాబు బ్రహ్మాండంగా చేసినాడు అనిపించుకున్నాయా? నీకు అపోజిషన్లో ఉండే వ్యక్తి ఎవరో కాదు, మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. అతి త్వరలో జనాల్లోకి వస్తున్నాడు, మీటింగులకు వస్తున్నాడు. నీకు నిద్ర పట్టదు, నీకు నిద్ర రాదు. ప్రజల మధ్యలో జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉంటే ఏం చేయాలనో అర్థం కాక గిజగిజ కొట్టుకుండాడు తప్ప ఇంకేం చేయలేవు. ఎందుకంటే నువ్వు చెప్పావు సూపర్ 6, సూపర్ 7, అది చేస్తా, ఇది చేస్తా, ఏదేదో చేస్తా అని చెప్పావు. అవన్నీ ఇప్పుడు చెయ్యాలా? చెయ్యకపోతే ప్రజలు తిరగబడతారు. నీ సింహాసనాన్ని 1000 ముక్కలుగా విడగొడతారు. బీ కేర్ఫుల్. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అనే సింహం జనాల్లోకి వస్తుంది. మీరు అది చూసుకొని ఇప్పటికైనా ప్రజలకు మేలు చేయాలని నేను కోరుకుంటున్నా. ధన్యవాదం.